హలో ఆల్. ఇది ఆస్ట్రేలియాలో స్ట్రాబెర్రీ పిక్కింగ్‌కి వెళ్ళాము. ఇక్కడేంటంటే, మనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ మనమే పిక్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఫీజ్ వచ్చాడు పెద్దోళ్ళకేమో $10, చిన్నోళ్ళకేమో $5 అలా ఒక బాక్స్ ఇస్తారనమాట. ఇది చిన్న బాక్స్ యాక్చువల్‌గా. అది 250 గ్రాములు ఉంది చూసారా? అది చిన్న పిల్లలకి $5 కట్టాం కాబట్టి అది. $10 కడితేనే పెద్ద బాక్స్ ఇస్తారు. సో, ఎన్ని టికెట్స్ కొంటే అన్ని బాక్సులు. ఆ బాక్స్ నిండా నింపుకోవచ్చనమాట. ఆ బాక్స్ క్లోజ్ చేసేంత వరకు మీరు నింపుకోవచ్చు. బాక్స్ గనక క్లోజ్ అవ్వకపోతే ఎక్స్‌ట్రా పే చేయాలి. $18 కేజీకి. సో, ఎన్నైనా తినొచ్చు. ఇక అది మన ఇష్టం. ఎన్ని కావాలంటే అది తినొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే ఇక ఆ బాక్స్ పట్టుకొని ఇంక వేటకు బయలుదేరాము. అదిగో మా వాడు కోస్తున్నాడు. కోసి ఆ బాక్స్‌లో ఏసుకోవడమే. ఇక ఎన్ని కావాలంటే అన్ని. ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకున్నాము. తీసుకొని వెళ్ళాం. కానీ స్ట్రాబెర్రీస్ మంచి తియ్యగా ఉన్నాయి. యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ సీజన్ అంట. అయిపోవచ్చింది. వాళ్ళు మనకి ఎంట్రన్స్‌లో చెప్పిందేంటంటే, సీజన్ అయిపోవచ్చిందండి. కాబట్టి లోపలికెళ్ళండి. చాలా పెద్ద ఫార్మ్స్ ఇవి. లోపలికెళ్ళండి. లోపలికెళ్తే మీకు మంచివి దొరుకుతాయి. స్టార్టింగ్‌లో అయితే ఆల్రెడీ అందరూ కోసేసుకొని ఉంటారని చెప్పారు. సో, ఇట్లా మనం ఏంటంటే ఒక వరుసలో ఎళ్ళాం. ముందు పక్క చాలా మంది జనాలని కొంచెం వెనక్కొచ్చేసి వెళ్ళాము. అది చూడండి ఫార్మ్స్ అలా ఉన్నాయి గదా! మధ్యలో ఉన్నాయి అదిగో ఫ్రూట్స్. అదిగో చూడండి ఎంత రెడ్‌గా ఉందో చూడండి అసల. సో, అట్లా మనం ఏంటంటే కోసుకొని ఎన్ని కావాలంటే అన్ని అక్కడే తినేసేయొచ్చు. మా వాడు తిని రివ్యూ చెప్తున్నాడు చూడండి ఎలా ఉందో. ఎలా ఉందిరా? కొంచెం పుల్లగుంది, కొంచెం తీయగుంది. నాకు బాగుంది. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ప్యూర్ రెడ్‌లో ఉన్న ఫ్రూట్ అయితేనేమో చాలా తీయగా ఉంది. కొంచెం వైటిష్ షేడ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడైతేనేమో పుల్లగా ఉంది. ఇగోండి ఆ కాయలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది చూడండి. తెల్లగా ఉన్న కాయలైతేనేమో కొంచెం పులుపు ఉంటున్నాయి. పూర్తిగా ఎర్రగా గనుక ఉన్న కాయలు గనక కోసుకుంటేనేమో మంచి తియ్యగాను చాలా బావుంటుందనమాట. సో, మొత్తానికైతే అదిగోండి అలా లోపలికి చూడాలి ఆ ఫ్రూట్. అదిగో అది చూడండి ఎలా ఉంది చూసారా? ప్యూర్ రెడ్ కలర్. అలాంటి ఫ్రూట్స్ కనుక కోసుకుంటే మాత్రం తియ్యగా ఉంది. సో, స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఇంతకుముందు మేము ఒకసారి శ్రీలంకలో చూసాము. తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడటం. కానీ ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు ఇక్కడ. ఆ కాన్సెప్ట్ మాత్రం బావుంటది. అదిగోండి మా వాడు బాక్స్ అంతా నింపేసాడు చూడండి. చివరికి చిన్న బాక్స్ నా చేతిలో పెట్టి పెద్ద బాక్స్ వాడు తీసుకున్నాడు. "నీ బాక్స్ నాకియ్యి" అని. తర్వాత అదిగోండి అయన్నీ కోసుకొని తొడిమ మొత్తం తీసేసుకొని నింపాడు దాని నిండా. ఎందుకంటే ఎన్నైనా నింపుకోవచ్చు. ఎన్ని నింపుకుంటే అది ఫ్రీ. కాబట్టి మొత్తం నింపేసాడు. ఇది చాలా పెద్ద ఫార్మ్స్ అనమాట యాక్చువల్‌గా అయితే. సో, ఇది చూడండి ఓవరాల్‌గా ఇలా ఇదంతా ఫార్మ్సే. ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అందరూ కోసుకుంటా ఉన్నారనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.